హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే సైన్యమే దగ్గరుండి తీసుకొచ్చి మనకు అప్పగించి వెళ్ళింది. తద్వారా సహకారంతోనే వచ్చింది. అయితే ఆమె చిట్ట చివరిలో మాత్రం ఒక దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతుంటే సైన్యం ఆపేసి 45 నిమిషాలు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి ఆమెను తీసుకొచ్చి ఇండియాలో వదిలేశారు. ఇండియాలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతుంది. ఆనాడు ఆమె ఇవ్వాలనుకున్న స్టేట్మెంటే బాగా వైరల్ అయింది. ఒక దీవి నావెల్ బేస్ కింద అమెరికా పెట్టాలనుకుంటుంటే దానికి తాను అడ్డుపడ్డానని, అందుకనినే విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళని పావులుగా వాడుకుని ప్రజాస్వామ్యాన్ని కూల్చారు అంటూ ఆవిడ చేసినటువంటి స్టేట్మెంట్ వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా వాళ్ళ అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు వాస్తవంగా హసీనా చేసినటువంటి ఆరోపణలో కీలకమైనటువంటి సెయింట్ మార్టిన్ ద్వీపం ఏంటంటే ఇది ఈశాన్య బంగాళాఖాతంలో ఉంది. బంగ్లాదేశ్కి చెందినటువంటి కాక్స్ బజార్ టెక్నాఫ్ ద్వీపకల్పానికి దక్షిణంలో ఉంటుంది. 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 3 చదరపు కిలోమీటర్లు ఇస్తున్న ఈ ద్వీపాన్ని బెంగాలీలో నారికేల్ ద్వీపం అంటారు. అంటే కొబ్బరికాయ ఆకారంలో ఉంటుంది. ఇందులో 3700 మంది బతుకుతున్నారు. చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటల పెంపకం వాళ్ళ వృత్తి. ఈ ద్వీపం వ్యూహాత్మకంగా అతి కీలక ప్రాంతంలో ఉంది. చైనాతో వైరం దృష్ట్యా, భావి అవసరాల దృష్ట్యా ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా ప్రయత్నిస్తుంది. దానికి ఆమె అంగీకరించకపోవడంతోనే ఇదంతా చేశారు. అయితే హసీనా ఓ ఆంగ్ల పత్రిక ద్వారా విడుదల చేశారంటున్న ప్రకటన పూర్తిగా అవాస్తవమని ఆమె కొడుకు సాజిద్ వాహిద్ జాయ్ చెప్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా కుట్ర పనిందని ఆమె చెప్పినట్టుగా వచ్చిన కథనం అంతా పూర్తిగా కట్టుకదన్నారు. దీని మీద నా తల్లితో మాట్లాడాను. బంగ్లాని వీడియో ముందు కానీ వీడియోకి కానీ ఏ పత్రిక తాను అలాంటి ప్రకటన విడుదల చేయలేదని ఆమె స్పష్టం చేశారని చెప్తున్నారు.